నమస్కారం. నిన్న సాయంత్రం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పళ్ళా శ్రీనివాసరావు గారు తన ట్విట్టర్లో, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్లో జగన్మోహన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి మీ కౌంట్ డౌన్ ప్రారంభం, రేపు ఉదయం 10 గంటలకు తిరుమల గోశాలకు రండి, తేల్చుకుందామని ఆయన చెప్పటం జరిగింది. దానికి సమాధానంగా నేను పళ్ళా శ్రీనివాసరావు గారు, మీరు పంపినటువంటి సందేశం నాకు అందింది, నేను ఖచ్చితంగా వస్తున్నా, మీ ఛాలెంజ్ని స్వీకరిస్తున్నా. కాకపోతే మీరు తిరుమల గోశాలకు రమ్మన్నారు, తిరుమల గోశాలకు వచ్చి చేసేది ఏమీ లేదు, ఏ గోశాలకు రావాలనో కూడా తెలియనటువంటి అజ్ఞానంలో ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, అది కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా ట్విట్టర్లో పెట్టడం అన్నది భావ్యం కాదు. అలాగే గోశాలకు వస్తే ఇప్పుడు బ్రతికున్న గోవులు కనపడతాయి, చనిపోయిన గోవులు కనపడవు. చనిపోయిన గోవులు సంఖ్య తెలియాలి అంటే పాతి పెట్టబడ్డటువంటి ఆ స్థలాలలో తవ్వి తీయాలా, కనుక నేను వస్తున్నా అని నేను చెప్పా. ఈ రోజున రాత్రి అర్ధరాత్రి నుంచే మాకు సంబంధించినటువంటి నాయకులను, మా మేయర్ దగ్గర నుంచి కార్పొరేటర్లని, ముఖ్యమైనటువంటి నాయకులను, కార్యకర్తల్ని అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసినారు. ఛాలెంజ్ విసిరినటువంటి ప్రభుత్వం చేసిన నిర్వాకం ఇది. రాత్రి నుంచే నా ఇంటిని పూర్తిగా పోలీసు వాళ్ళు తమ అధీనంలోకి తీసుకున్నారు. దాదాపు 50 మంది పోలీసులకు పైగా, అందులో 3 సిఐ స్థాయి అధికారులు, చంద్రగిరి డిఎస్పి గారు కూడా నాకు తెలిసి ఉదయం నుంచి వాళ్ళు నా దగ్గరే ఉన్నారు. మీరు ఎక్కడికి బయటికి వెళ్ళటానికి లేదు సార్ అని. నేను ఆ ఛాలెంజ్ని స్వీకరించి నిజ నిరూపణకు నేను బయలుదేరితే నన్ను బయటికి పంపించలేదు. సరిగ్గా వాళ్ళు అవతల పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, ప్రభుత్వ ప్రతినిధులు ఎవరో వచ్చినారు అని తెలిసి నేను ఇంటి నుంచి బయలుదేరా. నా పెద్దలైనటువంటి పూర్వ మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు, అలాగే పూర్వ మంత్రి శ్రీమతి రోజా గారు, నా తమ్ముడైన పార్లమెంటు సభ్యులు గురుమూర్తి గారు, అలాగే మా పార్టీకి సంబంధించిన నాయకులు, మేమందరము కూడా బయలుదేరితే మమ్మల్ని అస్సలు బయటికి రానివ్వలేదు. బయటికి రానివ్వకపోగా మమ్మల్ని అందరినీ కూడా పోలీసు వాళ్ళు పెద్ద ఎత్తున తోసివేయటం జరిగింది. దీని మీద మేము నిరసనగా రోడ్డులో బైఠాయించటం జరిగింది. దీనికి పోలీసు వారు, అందులోనూ కూడా చాలా మంచి పేరు ఉన్నటువంటి అధికారిగా ఉన్న ఈ జిల్లా ఎస్పీ గారు ఇంతకుముందు పత్రికా సమావేశంలో మాట్లాడుతూ, మేము 5 మందిని అనుమతించినాము, కానీ వాళ్ళు 40 మంది రావటానికి సిద్ధపడ్డారని, తెలుగుదేశం పార్టీ వాళ్ళను కూడా అలాగే కొద్ది మందినే పంపించినాము అని ఆయన చేత కూడా ఈ ప్రభుత్వం, ఆ నిబద్ధత కలిగినటువంటి పోలీసు అధికారి చేత కూడా అబద్ధం చెప్పించింది. రెడ్డి గారు, మా చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేస్తున్నాం, తప్పకుండా మీ పేరు నంది అవార్డ్స్ ప్రపోజ్ చేయాలా. ఎందుకంటే మీరు ఆడే నాటకాలు ఏ లెవెల్లో ఉన్నాయంటే నా భూతో నా భవిష్యత్. నాడు లడ్డు స్కామ్లో దొరికిపోయాడు, ఈరోజు గోశాల దీంట్లో మరి మళ్ళా దొరికిపోయే పరిస్థితి. 10 గంటల కంటే నీకు ఉంటా అని చెప్పినాడు, 11 అవుతా ఉంది. 9 గంటల వరకు ఇంటి లోపల పడుకొని 9 తర్వాత వీధిలో పడుకొని పోలీసు వాళ్ళు వచ్చారు,
మమ్మల్ని కట్టడి చేశారు, ఎక్కడ కూడా బయట రానిటలేదని చెప్పి అన్ని ఈ వాక్యాలు చెప్పారు. మీ అందరికీ కూడా ప్రెస్ మిత్రులకు కూడా నేను చూపించాను ఏ రకంగా పోలీసు వాళ్ళు అక్కడ ఫ్రీగా ఉండి ఎక్కడ లేరు. వాళ్ళే బయట వచ్చుకొని ఒక 10 మంది బయట వేసుకొని మరి పడుకునే పరిస్థితి. ప్రజలందరూ చూస్తున్నారు ఏ రకంగా ఈనాడే నాటకాలు ఏ రకంగా ఉన్నాయో. ప్రెస్ మిత్రుల ద్వారా ఒకటే కోరుకుంటున్నా, మళ్ళా చెప్తున్నా, మేమందరం ఎమ్మెల్యేలు ఉన్నాం, జన సైనికులు ఉన్నారు, జనసేన నాయకులు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, కుటుంబ సభ్యులందరూ ఉన్నాం. మీకోసమే 3 గంటల సేపటి వెయిట్ చేస్తున్నాం. అయినా ఇప్పుడు టిఫిన్ కూడా తినలే, పొద్దున్న ఆకలితో నీకోసం కూర్చున్నాం, కళ్ళు కాయలు కాసేట్టు వెయిట్ చేస్తాను ఎండకి. పాపం మా ప్రెస్ మిత్రులు కూడా చెవటలు గారిపోతాండి, నువ్వు తొందరగా రా స్వామి. నిజంగానే నీకు కావాలంటే నేను వస్తా, నా బండి వేసుకొస్తా, ఇంకా మా అన్న కూడా ఒక బుల్లెట్ ప్రూఫ్ కార్ ఒకటి ఉంది, అది కూడా వేసుకొస్తా. మిమ్మల్ని ఇంటికి వచ్చి ఎక్కించుకునే బాధ్యత మేము తీసుకుంటాం, అన్ని చూపించే బాధ్యత మేము తీసుకుంటాం. దయచేసి భయపడద్దండి. మేము వైసీపీ ప్రభుత్వంలో ఉన్నట్ట టెర్రరిస్టులం కాదు, ద్రోహులం కాదు. మేమందరం కూడా మా ప్రిన్సిపల్ చంద్రబాబు నాయుడు గారు మాకు ఈ హింసా రాజకీయాలు నేర్పించలేదు. లేకుంటే ఈ పాటికి కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ కొడుకు కావచ్చు, చుట్టుపక్కల ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కూడా పెట్టేబడి చదువుకొని అమెరికా రాష్ట్రాలు పారిపోయే పరిస్థితి ఉండేది. మీరందరూ కూడా స్వేచ్ఛగా ఈరోజు కూడా ఇంటి ముందర నువ్వు పడుకొని ధర్నా చేస్తున్నావంటే మా ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి ఏ రకంగా ఉందో మీరందరూ కూడా ఆలోచన చేయాలా. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ వెండేటా పాలిటిక్స్, వీఆర్ ఫర్ ద పబ్లిక్, బై ద పబ్లిక్ అండ్ టు ద పబ్లిక్. ఈరోజు చెప్తా ఉన్నాను, దయచేసి ఇంకా కూడా ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు ఉంది 11 గంటలకి అయ్యేదానికి, ఇంకా కూడా 5 నిమిషాలు ఎండైనా పర్లేదు వెయిట్ చేస్తాం. మాకు పనులున్నా సరే మానుకుంటాం. దయచేసి కరుణాకర్ రెడ్డి గారు మీరు రావాలా, లేకుంటే నాకు ఫోన్ చేయి, మీ నెంబర్ కావాలంటే మా పిఎల్ అడుగు తీసుకో, నేను వచ్చి మీ ఎక్కించుకొస్తా, మీ అందరికి కూడా ఏముందో చూపిస్తా. తప్పకుండా దీని మీద కఠిన చర్యలు ఉంటాయి. స్వామి వారి మీద, ఒక గోమాత మీద అభాండాలు వేశారు, హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్టు మాట్లాడారు, మా కూటమి ప్రభుత్వం మీద నిందేశారు. దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది. చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇంతమంది ఎమ్మెల్యేలు అందరికి వచ్చాం. తప్పకుండా ప్రజలు కావచ్చు, స్వామివారు కావచ్చు, మళ్ళీ చెప్తాండా, బుద్ధి చెప్తే ఆల్రెడీ బుద్ధి చెప్పినారు, బుద్ధి రాలే, మళ్ళీ బుద్ధి చెప్తాను. కాబట్టి మీ అందరి ద్వారా చెప్తున్నాను, ఈ పాటికే ప్రజలందరికీ అర్థమైంటుంది వీళ్ళు ఆడే బోగస్ నాటకాలు, బోగస్ కార్యక్రమాలు ఏ రకంగా ఉంటాయో. మరి కేవలం మేము చేసే డెవలప్మెంట్స్, కేవలం కూటమి ప్రభుత్వం చేసే అంత అభివృద్ధి కళ్ళ ముందర కనిపిస్తుంది కాబట్టి ఓర్చుకోలేక ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్గా మేము భావిస్తున్నాం. ప్రజలందరూ కూడా చూస్తున్నారు, తగిన సమయంలో బుద్ధి చెప్తాం.